విద్యార్థులు చదువులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా తెలియజేశారు. కర్నూలులోని ఇండస్ పాఠశాలలో 4వ బాలోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 2500 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ కేవలం చదువులే కాక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కలెక్టర్ అసలు పేరు అబ్దుల్ రఫీ అజీన్ కాగా విద్యార్థి దశలో తాను కొండవీటి సింహం సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్ డైలాగులు చెప్పడం వల్ల తన పేరు రంజిత్ భాషాగా మారిందని అన్నారు. మనలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సెల్ ఫోన్ కి అంకితం కాకుండా ఇలాంటి పోటీల్లో పాల్గొనాలని నిర్వాహకులు తెలియజేశారు. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా చదువుతో పాటు ఆల్ దీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, లేదు మన సంస్కృతికి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటిలో పార్టిసిపేట్ చేయడం అనేది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ని పార్టిసిపేట్ అయ్యేటట్టు చూడాలి. ఎందుకు అవసరం ఇవన్నీ కూడా? ఎలక్ట్యూషన్, ఎస్ఏ రైటింగ్, క్విజ్, డ్యాన్స్ కాంపిటీషన్, ఇవన్నీ కూడా ఎందుకు అవసరం అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నా ఒరిజినల్ నేమ్, బర్త్ నేమ్ వచ్చేసి అబ్దుల్ రఫీ అజీమ్. సో తర్వాత నా పేరు రంజిత్ భాషాగా చేంజ్ చేశాను. ఇది ఎందుకు వచ్చిందంటే, సో స్కూల్ టైంలో ఎలక్యూషన్, ఐసే రైటింగ్, క్విజ్తో పాటు మోనో యాక్షన్స్ కూడా నేను పార్టిసిపేట్ చేసేవాను. సో జనరల్లీ యూస్ టు గెట్ ట్రై చేస్తాను. సో దాంట్లో ఆ టైంలో 82 ఆ టైంలో కొండవీటి సింహం సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఆయన పేరు ఇన్స్పెక్టర్ రంజిత్. సో తక్కువైపోయింది. బట్ నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే, ఖచ్చితంగా మీరు మీ పిల్లలను ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనేటట్టు చేయండి. మైండ్ చాలా చురుగ్గా ఉంటుంది. పిల్లలు సెల్లకు దూరంగా ఉంటారు, టీవీలకు దూరంగా ఉంటారు. చదువులో కూడా